నేను నిన్ను స్వస్థపరచెదను. ఐఎమ్ ద గాడ్ హూ కెన్ హీల్ యూ. నేనే నిన్ను స్వస్థపరచెదను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. ఎస్, ఈ రోజున నీ ఆత్మీయ రోగాల నుంచి దేవుడు నీకు స్వస్థనివ్వగలడు. నీ శారీరక రోగాల నుంచి దేవుడు నీకు స్వస్థనివ్వగలడు. నీ మానసిక రోగాల నుంచి దేవుడు నీకు స్వస్థనివ్వగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శారీరక రోగాల నుంచి దేవుడు నీకు స్వస్థనివ్వగలడు. ఆయన చిత్తానుసారంగా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. నీ ఆయుష్ని దేవుడు పెంచగలడు. దీర్ఘాయువును ప్రభు ఇవ్వగలడు. మనల్ని స్వస్థపరచువాడు ఆయనే. సంఘములో చాలా మంది ప్రార్థనలు ఏకీభవిస్తారు. చివరిలో జరుగుతున్నటువంటి ఆ యొక్క స్వస్థత అభిషేక ప్రార్థనలు ఏకీభించిన అనేక మంది స్వస్థతను అనుభవించారు. అనేక మంది కణితులు ఏసునామములో కరిగినాయి. అనేక మంది క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారు, థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి వారు కూడా మన చర్చ్లో స్వస్థతను అనుభవించారు. దానికి ఎక్కువగా నేను పబ్లిసిటీ చేయటం నాకు ఇష్టం లేదు, కానీ దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవుని కార్యాలు మన సంఘంలో జరుగుతున్నాయి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. వాక్యం మీద డిపెండ్ అయినటువంటి ఏ ఒక్కరి జీవితంలో దేవుడు వారిని విడిచిపెట్టడు. సో ఇవన్నీ కూడా నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు, దేవునికి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు, ఆటోమేటిక్గా నీ జీవితంలో ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతూ ఉంటుంది. అదొక ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, అదొక అనారోగ్యం కావచ్చు, కుటుంబంలో ఐక్యత లేకపోవడం కావచ్చు, భార్యాభర్తల సమాధానం లేకపోయి ఉండొచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మొదట ఆయన వాక్యం మీద మనం ఆధారపడి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు.